అమ్మ ఉషా, మా సుహాస్ నిన్ను సొంత అక్కలా భావిస్తాడు. నువ్వు కూడా ఖచ్చితంగా ఫంక్షన్లో పాల్గొనాలి. నీ ఆశీస్సులు ఈ కొత్త జంటకు అందించాలి. అవునమ్మా, మీలాంటి మంచి మనసున్న వాళ్ళు మనసారా దీవిస్తే వాళ్ళ నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు. సరే అండి, ఇంకా మేము వెళ్ళొస్తాం. అలాగే. అలాగేనమ్మా. అది నాన్నా, నేను సంతోషంగా 16 రోజుల పండగ జరుపుకోవాలంటే నాదొక కోరికుంది. దాన్ని మీరు ఒప్పుకోవాలి. నీ కోరిక ఏదైనా దాన్ని తీర్చటం తండ్రిగా నా బాధ్యత. చెప్పమ్మా, ఏంటది? నాన్న, అది చెప్పమ్మా, ఎందుకంత ఆలోచిస్తున్నావు? నాన్నా, నా 16 రోజుల పండుగలో కిరణ్ అన్నయ్య కూడా నా పక్కనే ఉండాలి. నాకు కిరణ్ అన్నయ్య దీవెనలు కూడా కావాలి. ఏంటి రేణు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఇంట్లో కిరణ్ ప్రస్తావన కూడా రాకూడదని చెప్పాను కదా నీకు. అలాంటి ఈ ఫంక్షన్కి కిరణ్ని ఎలా ఆహ్వానిస్తావు అనుకుంటున్నావు? అది కాదు నాన్న, నా పెళ్లి నేను స్పృహలేని పరిస్థితుల్లో జరిగిపోయింది. కానీ ఈ వేడుకకి మాత్రం నా కుటుంబం మొత్తం నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. కుటుంబం అంటే కిరణ్ అన్నయ్య కూడా కదా నాన్న. వదినా, రారాను, కూర్చో. వదినా, నీ అత్తగారింటికెళ్ళాక నీలాగే మంచి కోడలు అనిపించుకోవాలి అనుకుంటున్నాను. నీ సహనం, ఓర్పు, మంచితనంలో 10% ఉన్నా నేననుకున్నది సాధించగలను కదా. ఏంటి మునగ చెట్టెక్కిస్తున్నావు? దేనికి పొగడ్తలు? నువ్వు క్షణాల్లో గుర్తుపట్టేస్తావు వదినా. నువ్వు చాలా తెలివైన దానివి. అదిగో మళ్ళీ పొగడ్తలు. అసలు విషయం చెప్పు. అది వదినా, అదేంటంటే అది నసగకుండా విషయం చెప్పు. నా 16 రోజుల పండక్కి కిరణ్ అన్నయ్యను కూడా పిలుద్దామనుకుంటున్నాను. నువ్వేమనుకోక? రేణు, నేను మీ అన్నయ్యకి దూరంగా బతకాలనుకుంటున్నాను. అంతేకాని మీ అన్నయ్యని మీకు దూరం చెయ్యాలి అనుకోవడం లేదు. నువ్వు మీ అన్నయ్యని సంతోషంగా పిలుచుకో. థ్యాంక్ యూ వదినా, మా మంచి వదినా. అలాగే నాది ఇంకో రిక్వెస్ట్ వదినా. ఏంటో చెప్పు. అంటే వదినా, ఆ ఒక్కరోజు మీరిద్దరూ ఒకప్పట్లా కలిసిమెలిసి ఉంటే నాకు ఆనందం. బొమ్మరి
ఆ కిరణ్మయూషలు ఎన్ని బిజినెస్లు ప్లాన్ చేసినా వాటిని ఎలా దెబ్బ కొట్టాలో అలా కొట్టేస్తాను. నువ్వు సూపర్ అక్క. అక్క, ఆ ఉషా కనిపించింది. దాన్ని ఒక ఆట ఆడుకుని మళ్ళీ కాల్ చేస్తానక్క. ఓకే, ఆల్ ది బెస్ట్. హలో ఉషా, ఏంటి కిరణ్ని వదిలేసాక చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నావు? ఇంతకీ ఈ కూలింగ్ గ్లాసెస్ ఎందుకు? కన్నీళ్లు కనబడకుండా దాచడానికా, లేక నిన్ను అంతలా బాధపెట్టిన కిరణ్ని వదిలేసి మరో అబ్బాయిని వేటాడ్డానికా? కన్నీళ్లు ఎంతో గొప్పవి. అవి మనసుని కడిగేస్తాయి. వాటిని దాచాల్సిన అవసరం లేదు. ఇంకా వేట అంటావా? అది నీలాంటి క్రూర జంతువుల లక్షణం, నాలాంటి మంచి మనుషుల లక్షణం కాదు. నువ్వంత మంచి మనిషివే అయితే నీ భర్త నీ పక్కనే ఉండాలి కదా, మరి లేడే? ఎలాగో నువ్వు కిరణ్ని దూరం పెడుతున్నావు, అలాంటప్పుడు తనని నాకు దగ్గర చెయ్యొచ్చు కదా. నీకు నిజం చెప్పనా? ఆ రాత్రి కిరణ్ నా దగ్గరకొచ్చినప్పుడు తన కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపించలేదు, కేవలం నా మీద ఆకర్షణే కనిపించింది. నోర్ముయ్, ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకెలా ఉన్నా వినడానికి నాకు అసహ్యంగా ఉంది. అంత కోపం ఎందుకు షా? నేనేమైనా లేనిది చెప్తున్నానా? జరిగిందే కదా చెప్తున్నాను. అవును, నీలాంటి నీచులు పక్కనే ఉంటే ఎలాంటి ఘోరాలైనా జరగచ్చు. అయినా నువ్వు గెలిచాను అనుకుని నీకు జరిగిన ఓటమిని మర్చిపోతున్నావేమో. ఒకవేళ నువ్వు గెలిచానని అనుకున్నా అది ఒక మగాడి బలహీనతను మాత్రమే, నా బంధాన్ని కాదు. బంధాన్ని నమ్ముకుని నువ్వేం సాధించావు? ఇప్పుడు పూర్తిగా పాతాళానికి పడిపోయావు. ఆ పాతాళంలో నీకు వెలుగు కనిపించదు, కేవలం చీకటి మాత్రమే ఉంటుంది. నేను పాతాళానికి పడిపోయాను అనుకుంటున్నావేమో, కానీ నేనక్కడ నా ఆత్మగౌరవం అనే పునాదిని నిర్మించుకుంటున్నాను. పునాది మీద నేను కట్టబోయే మేడ ముందు నీ అహంకారం ఒక చిన్న గుడిసెలా మారిపోతుంది. ఆకాశం పాతాళం అని నువ్వు ఎన్ని కవిత్వాలు చెప్పినా ఈ సమాజం నిన్ను ఎలా చూస్తుందో తెలుసా? ఒక భర్త లేని ఆడదానిలాగే చూస్తుంది. ఏ శుభకార్యానికి వెళ్ళినా నిన్ను ఒక అపశకునంలాగే చూస్తుంది. హలో, మీరు అడిగిన వివరాలు ఇప్పుడు ఇవ్వడం కష్టం. రేపు ఉదయం ఫోన్ చేయండి, డీటెయిల్స్ ఇస్తాను.
ఉషా ఎప్పుడొచ్చో? నాకు తెలుసు ఉషా, నీకు నేనంటే ప్రేమని, నన్ను వదిలి నువ్వు ఉండలేవని నాకు తెలుసు. అందుకే వచ్చేసావు. థ్యాంక్ యూ సో మచ్. నీకు తెలుసా, ఈరోజు ఆఫీస్లో నీ గొంతు వినగానే నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. నా లోపల ఒక పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయినట్టు అనిపించింది. నీ గొంతు వినగానే నా పైన ఎంత కోపం చూపిస్తున్నావో అంతకంటే ఎక్కువ ప్రేమ లోపల దాచావని నాకు అర్థమైంది. ఏంటి అలా చూస్తున్నావు? నా మీద ఇంకా కోపం పోలేదా? నేను నిన్ను చాలా హర్ట్ చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఈ కన్నీళ్ళేంటి ఉషా? వద్దు ప్లీజ్. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న పొరపాట్లు మనస్పర్ధలు సహజమే కదా. అంత మాత్రానికి ఇంతలా బాధపడాలా? వద్దుషా, బాధపడకు. నా గుండెని గుడిగా చేసి నీ కోసం తిరిగొచ్చానే, కన్నీటిని నీ కౌగిలితో కలకాలం తుడిపేరాదే. నువ్వు వచ్చావన్నది నా ఊహ అయినా చాలా సంతోషంగా ఉంది. నీతో మాట్లాడినప్పుడు, నీ గొంతు విన్నప్పుడు నువ్వు నా పక్కనే ఉండుంటే వెంటనే నిన్ను మన ఇంటికి తీసుకొచ్చేవాడిని. నువ్వు నా పక్కనే ఉండుంటే వెంటనే నిన్ను మన ఇంటికి తీసుకొచ్చేవాడిని. అయినా పర్లేదు. నీకు అన్ని కలర్స్ సెట్ అవుతాయి, కానీ వైట్ కలర్ వేసుకుంటే మాత్రం స్వర్గం నుంచి దిగొచ్చిన దేవతలా ఉంటావు. ఏవండి, మీరు వైట్ కలర్ షర్ట్ వేసుకుంటే ఎంత బాగుంటారో తెలుసా? నిన్నటి నుంచి నేను పడ్డ టెన్షన్ అంతా నిన్న అలా చూడగానే పోయింది. చూసావా, మనిద్దరం మళ్ళీ కలుసుకున్నావు. నువ్వు కూడా నేను వస్తున్నాననే కదా నాకు ఇష్టమైన వైట్ డ్రెస్ వేసుకొచ్చావు. మిస్టర్ కిరణ్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఆ పని చూసుకొని వెళ్ళండి. హే, ఎందుకంత కోపం? సరే, నీ కోపం తగ్గించడానికి ఇద్దరం కలిసి ఒకసారి న్యూస్ పేపర్ చదువుకుందామా? నీకు గుర్తుంది కదా మన కోడ్ వర్డ్, న్యూస్ పేపర్. ఇక ముందు ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు కాబట్టి మీరు ఉద్వేగానికి గురైనప్పుడు ఆలింగనం చేసుకోవాలనిపిస్తే ఏదైనా కోడ్ వర్డ్ తో చెప్పండి. హగ్ చేసుకోవాలనుకున్నాను అనుకో, న్యూస్ పేపర్ కావాలని చెప్తాను. వావ్, గుడ్ ఐడియా. అదే ముద్దు పెట్టుకోవాలనిపించింది అనుకో, కథలు చెప్తాను రా అంటాను. హలో, గుర్తొచ్చిందా? న్యూస్ పేపర్లు బయట ఫుట్పాత్ మీద దొరుకుతాయి, ఈ ఆఫీస్లో కాదు. మీకు కావాల్సిన డేటా ఏంటో అడగండి, అంతేకాని సంబంధం లేకుండా మాట్లాడి నా టైం వేస్ట్ చేయొద్దు. మన జ్ఞాపకాలు నీకు సంబంధం లేకుండా కనిపిస్తున్నాయి ఉషా. అసలు ఎందుకు ఇలా మారావు? నేనెవరో కాదు, నీ భర్తని, కిరణ్ని. ఏ సంబంధం ఉందని భర్త అంటున్నారు?
ఎప్పుడైతే తాళి విసిరేసి వెళ్ళిపోయానో అప్పుడే ఆ బంధం కాలి బూడిదైపోయింది. ఇప్పుడు ఆ బూడిదలో నుంచి హక్కులు పుట్టవు, కేవలం దుమ్ము మాత్రమే పుడుతుంది. అయినా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా అనుకునే హక్కు అంతకన్నా లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? వెళ్ళను. ఏం చేస్తావు? తోసేస్తావా? నీ చేతులతో తాకి నన్ను బయటికి తోసేసినా నాకు ఆనందమే. సెక్యూరిటీ, 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 ఉషా, చెప్పేది విను. సెక్యూరిటీ, సెక్యూరిటీ. చెప్పండి మేడం. ఒక అన్నోన్ పర్సన్ లోపలికొచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇతన్ని వెంటనే బయటికి పంపించండి. ఏంటి? నన్ను బయటికి పంపిస్తావా? మీ అంతటా మీరే వెళ్తే మీకు గౌరవం, లేదంటే ఆ గౌరవం సెక్యూరిటీకి దక్కుతుంది. చాయిస్ ఈజ్ యోర్స్, చాయిస్ ఈజ్ యోర్స్. మీరు వెళ్ళండి. ఓకే సార్. ఏమైంది ఉషా? ఏం జరిగింది? బావగారు, డేటా తీసుకోవడం కోసం సునంద కన్స్ట్రక్షన్ నుంచి ఇతను వచ్చారు. కానీ వచ్చిన పెద్ద మనిషి తన పని తను చూసుకోకుండా వేరే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆఫీస్ మర్యాదలు తెలియని వాళ్ళని అసలు లోపలికెలా రాణిస్తారు? ఇప్పుడు ఇతన్ని మీరు పంపిస్తారా, లేదా నన్ను ఆఫీస్ వదిలి వెళ్ళమంటారా? మాట్లాడండి బావగారు. ఉషా, నువ్వు ఎంత అరిచినా ఏం చేసినా నేను ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. మన మధ్య మాటలు ఇంకా మిగిలే ఉన్నాయి. అవి పూర్తి కాకుండా నేను అడుగు కూడా బయటికి పెట్టను. సరే, మీ ఇష్టం. మీరు వెళ్ళకపోతే నేనే వెళ్తాను. గతాన్ని పాతిపెట్టి కొత్త జీవితం మొదలుపెట్టిన ఉష నమ్మకంతో మళ్ళీ మీరు ఆడుకోవాలనుకుంటున్నారా? ఆత్మగౌరవంతో బతుకుతున్న ఉషని మీరు చేస్తున్న పనులతో ఇంకా బాధ పెడుతున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోండి. అయినా వాడు మారిపోయాడని మీరెలా సర్టిఫికెట్ ఇస్తారు? మీ అందరికీ ఇంకో విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రేపు జరగబోయే రేణు 16 రోజుల పండగ కూడా వాడు రాకూడదు. ఒకవేళ వాడు వచ్చినా నేను నా చేతులతోనే వాడి మెడపట్టి బయటికి గెంటేస్తాను. అలా అయితే నాకు ఫంక్షన్ కూడా వద్దు నాన్న. ఏం మాట్లాడుతున్నావు రేణు? అవును నాన్న, కిరణ్ అనే లేనప్పుడు నాకే ఫంక్షన్ వద్దు. అన్నయ్య వల్ల తప్పు జరిగింది కాదనట్లేదు,
కానీ ఇంట్లో జరిగే ఫంక్షన్ కి అన్నయ్య రాకూడదని ఎలా చెప్పగలరు నాన్న? నీకు అర్థం కావట్లేదు రేణు. వాణ్ణి ఫంక్షన్కి పిలిచి ఉషా మనసుని మళ్ళీ ముక్కలు చేయమంటావా? ఉషా వదినంటే నాకు ప్రాణం నాన్న. అలా అని నేను కిరణ్ అన్నయ్యని వదులుకోలేను. నా 16 రోజుల పండుగలో నాకు కిరణ్ అన్నయ్య దీవెనలు కావాలి. అది జరగకపోతే అసలు ఆ ఫంక్షన్ కి అర్థమే లేదు నాన్న. రేణు ఊరుకో రేణు. రేణు, నీ రక్తం పంచుకున్న అన్నయ్యగా ఆయన నీ ఫంక్షన్కి వస్తారు. ఏంటమ్మా నువ్వనేది? అవును మావయ్య, నేను తాళి తీసేసిన రోజే ఆయన నా భర్త స్థానాన్ని కోల్పోయారు. కానీ రేణుతో తనకి రక్త సంబంధం. వాళ్ళ బంధాన్ని తెంచే అధికారం మనకు లేదు మావయ్య. రేణు ఇష్ట ప్రకారం ఆయన కూడా ఫంక్షన్కి వస్తారు. తనకి దీవెనలు అందిస్తారు. నా బాధ కన్నా రేణు సంతోషమే నాకు ముఖ్యం మావయ్య. సరేనమ్మా, నీ ఇష్టం. వదినా, థ్యాంక్స్ వదినా. ఇప్పుడు నీతో మాట్లాడుతుంది నీ భర్తగా కాదు, నీ వ్యక్తిత్వం ముందు ఓడిపోయిన ఒక సాధారణ మనిషిగా. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు, కానీ ఆ నిజం తెలిసేలోపు నా జీవితం నిలువునా కాలిపోయింది ఉషా. నిషా అనే అబద్ధం నా కళ్ళకి గంతలు కట్టడంతో నువ్వు చెప్పే నిజాలు నా కళ్ళ ముందున్నా నేను చూడలేకపోయాను. నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు చాలా మాటలు పడ్డావు, ఎన్నో అవమానాలు భరించావు, మరెన్నో బాధలు దిగమింగావు. కానీ నేనే నీకోసం ఏమీ చేయలేకపోయాను. నిన్ను నా చేతులారా దూరం చేసుకున్నాను. ఉషా, నీ మౌనం ఈరోజు నా ఆహాన్ని నిలువునా చీల్చేస్తోంది. ఉషా, ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. తప్పు చేసిన ఆ కిరణ్ చనిపోయాడు. ఇప్పుడు నీ ముందుంది ఒక కొత్త కిరణ్. ప్లీజ్ నన్ను నమ్ము. అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే,
నాది ఎంత పేరా ఉషా నేడు తెలుసుకున్నానే 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే వేడుకంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే సారీ కిరణ్ గారు. కోసం నే వేచున్నా ఇన్నాళ్ళు నా బుజ్జి తల్లి నా కోసం ఇక మిగిలాయి కన్నీళ్ళు. ఎలా ఉన్నావు వదినా? నువ్వేంటి దారి తప్పిలా నా ఇంటికొచ్చావు? నేనిలా రావడం నీకు నచ్చదని తెలుసు, కానీ నువ్వు మా ఇంటి పెద్ద కోడలివి, నాకు పెద్దోదినవి. అందుకే నీ దగ్గర ఆశీర్వాదం కోసం వచ్చాను. ఆశీర్వాదమా? నాదా? ఎందుకు? పెళ్ళైన తర్వాత మొదటిసారి మెట్టినింట్లో కాలు పెట్టబోతున్నాను వదినా. అందుకే నీ ఆశీర్వాదం తీసుకోవాలని ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఇలా ఒంటరిగా వచ్చాను. హ, నా ఆశీర్వాదం నీకెందుకు? అయినా నేనొక రాక్షసునంటూ మీరందరూ నన్ను వెలేశారు కదా. అయినా నాలాంటి రాక్షస ఆశీర్వాదం తీసుకోవాలనుకోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వు మాకు మంచి చేసావో చెడు చేసావో ఆ దేవుడికే తెలుసొదినా. అయినా నేను నీతో మంచి చెడుల గురించి మాట్లాడడానికి రాలేదు. ఆడపడుచుగా నీ ఆశీర్వాదం తీసుకోవడానికొచ్చాను. పసిపిల్లవే అయినా ఎంత పెద్ద మనసుందమ్మా నీకు. నేను మీ అన్నయ్యనే వద్దనుకున్నాక ఈ బంధాలన్నీ ఏంటి? ఇప్పుడు నీ వదిన్ని కాదు, నువ్వు నా మరదలవి కాదు. అలా అనకొదినా. నేను నీ కళ్ళ ముందు పెరిగిందాన్ని. నీకిష్టమున్నా లేకపోయినా నన్ను దీవించు.